అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్గా రావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ పడిందండి. సో ఇది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. సో రిక్రూట్మెంట్ రీనోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ టు వర్క్ ఇన్ వన్ స్టాప్ సెంటర్ విజయవాడ అండర్ మిషన్ శక్తి, ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎవరైతే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగాలు, అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే మహిళలకు మాత్రమే ఈ ఉద్యోగాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో మరి అది ఎక్కడ అంటే వన్ స్టాప్ సెంటర్ విజయవాడ అండర్ మిషన్ శక్తి అనమాట. సో అక్కడైతే మీకు ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగాలు వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, నెంబర్ ఆఫ్ పోస్ట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ మిషన్ శక్తి. సో మొత్తం అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ప్రపోజ్డ్ శాలరీ స్ట్రక్చర్ వచ్చి 34,000 రూపాయలు అయితే మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సెకండ్ పోస్ట్ వచ్చి సైకో సోషల్ కౌన్సిలర్, దీనికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి 20,000 రూపాయలు అయితే మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవి వచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. సో ఇయర్లీ రెన్యువల్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అని ఇచ్చారండి. ఎవరైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవి. సో రిమైనింగ్ క్యాండిడేట్స్కి మాత్రం కాదు. ఎవరైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ ఇచ్చారు 18 to 42 ఇయర్స్ అయితే ఏజ్ ఇచ్చారండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 42 + 5 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్ అంటే పీహెచ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. అంటే 42 + 10 52 సంవత్సరాలు. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్. సో ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారండి, ntr.ap.gov.in. సో అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుందండి, ntr.ap.gov.in. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ నోటీసెస్ మీద క్లిక్ చేయాలండి. ఎన్టీఆర్ డిస్టిక్లో నోటీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రిక్రూట్మెంట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసారు కదా టైటిల్, రిక్రూట్మెంట్ రీనోటిఫికేషన్ ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఫైల్, ఇక్కడ మనం పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుందండి నోటిఫికేషన్ అనేది. సో ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇలా నోటిఫికేషన్ అనేది మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇదేంటి అఫీషియల్ వెబ్సైటు. సో ఇక్కడ చూడండి, ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లో ఏం చెప్పారో డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూడండి. ద ఫిల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే మనకు ఒక అప్లికేషన్ ఇచ్చారండి డౌన్లో, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఒక కరికులం విటే, అది అప్లికేషన్ అనమాట. ఆ అప్లికేషన్తో పాటుగా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అంటే గెజిటెడ్ అటెస్టెడ్ ఉంటుంది కదా, సో గెజిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అటెస్టేషన్ అనేది చేయించాలి. అంటే సైన్ చేయించి మీరైతే జిరాక్స్ కాపీలు అనేవి సబ్మిట్ చేయాలి. ఆ జిరాక్స్ కాపీస్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అవి మీరు సబ్మిట్ చేయాలి. అలాగే మార్క్ లిస్టులు, సో ఒరిజినల్ డిగ్రీలే కాకుండా మార్క్ లిస్టులు కూడా ఉంటాయి ప్రొవిజనల్స్ కాకుండా. సో అవి కూడా ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఎక్కడైనా చేసుంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఓసీకి ఉండదు, రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా
పెట్టాలి. అలాగే పీహెచ్ కేటగిరీ ఉంటే పీహెచ్ కేటగిరీకి సంబంధించి వాళ్ళ డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. టు ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ 31-4-29/A, గద్దె పూర్ణచంద్రరావు స్ట్రీట్, మారుతి నగర్, సెకండ్ లైన్, విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, విజయవాడ 520002, ఫ్రమ్ 28/8/2025 to 9/9/2025 బిఫోర్ 5 PM. అంటే మనం ఇక్కడ విజయవాడ అడ్రస్ ఒకటి ఇచ్చారు కదండి. సో ఆ విజయవాడ అడ్రస్లో అయితే మనం డైరెక్ట్లీ హ్యాండ్ అంటే బై హ్యాండ్ ఇవ్వాలి. అప్లికేషన్ తీసుకుని వెళ్ళి బై హ్యాండ్ అనేది ఇవ్వాలి. అది మనకి 9వ తారీఖు అంటే సెప్టెంబర్ 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం ఉంది. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దండి. లాస్ట్ డేట్ రష్గా ఉంటుంది. సో ముందుగానే వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. అందులో అప్లికేషన్ తీసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఆ షార్ట్ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుందండి. సో ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే చూడొచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ వన్ స్టాప్ సెంటర్ విజయవాడ, లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్. సో లోకల్గా ఎవరైతే ఉన్నారో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అనేది ఛాన్స్ ఉందండి. సో వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా ఫీమేల్కి సంబంధించింది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుందండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కాంట్రాక్ట్ ఉమెన్, అంటే ఇది కాంట్రాక్ట్ బేసిస్లో అయితే భర్తీ అవుతుందండి. ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఏ మాస్టర్స్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ. సో ఇవైతే చదివి ఉండాలండి. లా చదివినా తీసుకుంటారు, సోషల్ వర్క్ చదివినా తీసుకుంటారు, సోషియాలజీ చదివినా తీసుకుంటారు, సోషల్ సైన్స్ తీసుకుంటారు, సైకాలజీ చదివినా కూడా తీసుకుంటారు. సో ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. అది కూడా పీజీలో ఉండాలి. మాస్టర్స్ అంటే పీజీలో ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో దాంతోపాటుగా అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అది కూడా ఉమెన్ రిలేటెడ్ రిలవెంట్ డొమైన్స్లో చేసి ఉండాలి. అలాగే అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ కౌన్సిలింగ్. ఒకవేళ కౌన్సిలింగ్లో కనుక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని ముందుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళకి 1 year కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. She should be preferably a resident of the local community so that local human resource and expertise is utilized for effective functioning of the center. సో లోకల్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో లోకల్ ఉమెన్ క్యాండిడేట్ షుడ్ బి అప్లైడ్. ఇక్కడ శాలరీ రెమ్యునరేషన్ వచ్చి 34,000 అయితే నెలకి 34,000 అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. 1/7/2025 నాటికి 42 years అనేది నిండి ఉండకూడదు. 42 years లోపు ఉండాలి. 18 నుంచి 42 సంవత్సరాలు ఉంటే అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కదండి. ఆల్రెడీ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు. అలాగే ఇక్కడ చూడండి, సైకో సోషల్ కౌన్సిలర్, ఇది అవుట్ సోర్సింగ్ ఉమెన్ అనమాట. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద అయితే ఇది భర్తీ అవుతుంది. అవుట్ సోర్సింగ్ అంటే మనకి ఆర్గనైజేషన్కి మధ్యలో ఒక ఏజెన్సీ అనేది ఉంటుంది. సో ఆ ఏజెన్సీ ద్వారా అయితే మనకి శాలరీ అనేది పడడం జరుగుతుందండి. ద సర్వీస్ కుడ్ బి అవుట్ సోర్సెడ్ టు ఎనీ ఉమెన్ హ్యావింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ. సో ప్రొఫెషనల్ డిగ్రీ దానికి సంబంధించిన ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. లేదంటే డిప్లొమా ఇన్ సైకాలజీ ఆర్ సైకియాట్రీ ఆర్ న్యూరో సైన్సెస్, అంటే వీటిలో ఏదన్నా సరే తీసుకుంటారు. విత్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ హెల్త్ సెక్టర్ అండ్ ప్రిఫరబుల్లీ విత్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ హెల్త్ ప్రాజెక్ట్ ఆర్ ప్రోగ్రామ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఒకవేళ గవర్నమెంట్లో చేసిన నాన్ గవర్నమెంట్లో హెల్త్ ప్రాజెక్ట్లో చేసిన 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళనైతే ప్రిఫర్ చేస్తారండి. దీనికి 20,000 శాలరీ అయితే మెన్షన్ చేశారండి. నెలకి 20,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారండి. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ యాస్టీజేనండి, 18 to 42 years. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనం ముందు చెప్పుకున్నట్టు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మన మార్క్ లిస్టులు, అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్
మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ కాపీస్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా అటెస్టేషన్, గెజిటెడ్ అటెస్టేషన్ చేయించి ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సిందిగా ఇక్కడ అయితే మెన్షన్ చేశారండి. అది కూడా 9/9/2025 లాస్ట్ డేటు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కరికులం విటే CV అని చెప్పేసి. సో ఇక్కడ అటెస్టెడ్ ఫోటో, మన ఫోటో అంటించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అటెస్టేషన్ అనేది చేయించాలి. ప్రపోజ్డ్ పొజిషన్ అంటే మనం ఏదైతే పొజిషన్కి అప్లై చేస్తున్నామో 2 పొజిషన్స్ ఇచ్చారు కదా. సో ఏదైతే పొజిషన్కి అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అలాగే మన ఆధార్ నెంబర్ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఉంటుంది. సో ఆధార్ కార్డులో చూసి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మన యొక్క పేరు, పూర్తి పేరు ఇక్కడ రాయాలి. క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. ఫాదర్ నేమ్, మన యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పేరెంట్ నేమ్ అంటే ఫాదర్ నేమ్ అనేది రాయండి ఇక్కడ. అలాగే హస్బెండ్ నేమ్, ఒకవేళ ఎవరికైనా మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక హస్బెండ్ నేమ్ రాస్తాం ఇక్కడ. జెండర్ ఫీమేల్ క్యాండిడేట్సే కదా అప్లై చేసేది, సో ఫీమేల్. పర్మనెంట్ అడ్రస్, సో మనం ఏదైతే పుట్టిన ప్లేస్ ఉందో, మనకి ఎక్కడైతే స్టడీ ఉందో అదంతా కూడా పర్మనెంట్ అడ్రస్ అనమాట. మనం పుట్టి పెరిగిన ఊరంతా పర్మనెంట్ అడ్రస్. ప్రజెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో హాస్టల్లో ఉండడం లేదా బయట ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ అడ్రస్ అంటే మనం ప్రజెంట్ ఉంటున్న అడ్రస్. ఒక్కొక్కరికి పర్మనెంట్, ప్రజెంట్ రెండు ఒకటే ఉంటాయి. సో రెండు అదే రాసేయండి. పర్మనెంట్ అడ్రస్ అదే ఉండొచ్చు, ప్రజెంట్ అడ్రస్ కూడా సేమ్. సో రెండు రాయండి. నేటివ్ మండల్ అంటే మీరు జన్మించిన ప్రదేశం అంటే మండలం, జన్మించిన మండలం. నేటివ్ డిస్టిక్ అంటే మీ సొంత జిల్లా. అంటే అందరికీ కూడా విజయవాడే ఉంటుంది, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్ అడిగారు కాబట్టి ఎన్టీఆర్ డిస్టిక్ అవుతుంది. టెలిఫోన్ ఆర్ మొబైల్ ఆర్ ఈమెయిల్, మన ఫోన్ నెంబర్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలండి. అలాగే మెయిల్ ID, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మన పుట్టిన తేదీ. నేషనాలిటీ అంటే ఇండియన్. రిలీజియన్ అంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా. క్యాస్ట్ OCయా, BCయా, SCయా, STయా. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, లెవెల్ ఎగ్జామ్ అంటే ఇక్కడ ఇంట్రా, డిగ్రీయా, ప్రొఫెషనల్ కోర్స్ అనేది రాస్తాం ఇక్కడ. బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్, మనం ఎక్కడ చదివాం, ఏ కాలేజ్లో లేదా ఏ బోర్డు. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యాం, 2010, 2020. ఇది పర్సంటేజ్ మార్క్స్ అప్డేట్ ఎంత వచ్చినాయి, 60%, 70%. రిమార్క్స్, మనం ఏమన్నా చెప్పాలనుకుంటే ఇక్కడ రిమార్క్స్లో ఎంటర్ చేయొచ్చండి. మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ అసోసియేషన్, మనకి ఏదైనా అసోసియేషన్లో మెంబర్షిప్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం, లేకపోతే నో. అదర్ ట్రైనింగ్, మనకి ఏదైనా మనం ఎందులో అన్న ట్రైనింగ్ అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఈ కింద చూడండి, ఫ్రమ్ ఎప్పటి నుంచి చేశారు, ఎప్పుడు వరకు చేశారు, డేట్స్ ఇవ్వాలి ఇక్కడ. ఎంప్లాయర్ అంటే ఏ ఆర్గనైజేషన్లో చేసాం. పొజిషన్ హెల్డ్, మనకు అక్కడ ఏంటి పొజిషన్, ఏంటి మన డిజిగ్నేషన్ ఏంటి. రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ అంటే మనం అక్కడ ఏ విధమైన రెస్పాన్సిబిలిటీస్ ఫేస్ చేసామో ముఖ్యంగా ఒక 4-5 పాయింట్లు అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో దీనికి రిలేటెడ్గా ఉండాలి, ఈ నోటిఫికేషన్కి రిలేటెడ్గా ఉండాలి. అలాగే లాంగ్వేజెస్, మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇలాంటి భాషలు ఏమైనా వచ్చింటే కనుక అక్కడ నోట్ చేసి, సో అందులో మనం గుడ్ అంటే బాగానా, లేదంటే ఫెయిర్ అంటే కొద్దిగా పర్వాలేదు, పూర్ అంటే సరిగా లేదు, అంటే సరిగా మాట్లాడలేము, సరిగా రాయలేము అని చెప్పేసి. సో అవి అయితే ఇక్కడ మెన్షన్ చేయండి మీరు. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్లో చేస్తుంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నోట్ చేయండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఒకటి ఉంది. సో డిక్లరేషన్ చదువుకొని ఇక్కడ సిగ్నేచర్ పెట్టి ఇక్కడ డేట్ అనేది వేయండి. సిగ్నేచర్ స్మాల్ లెటర్స్లో పెట్టండి. డేట్ మీరు ఏ రోజు అయితే మీరు అప్లికేషన్ రాస్తారో ఆ రోజు డేట్ వేసేయండి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చి మనకి ఇక్కడ 9వ తారీఖు అనేది ఇవ్వడం జరిగిందండి. సో లేట్ చేయకండి, అప్లికేషన్ తీసుకుని మీరు అడ్రస్కి అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మన ఛానల్ కనుక నచ్చితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి.